tan theta is equal to cos 11 degrees plus sin 11 degrees by cos 11 degrees minus sin 11 degrees ఇది ఇస్తున్నారు. అండ్ theta is థర్డ్ క్వాడ్రంట్. theta థర్డ్ క్వాడ్రంట్లో ఉందని కూడా ఇస్తున్నారు. అయితే ఏం కనుక్కోమంటున్నారు? ఫైండ్ theta వాల్యూ కనుక్కోమంటున్నారు. సో ట్యాన్ ఇక్కడ theta వాల్యూ కనుక్కోవాలంటే ఈ రైట్ సైడ్ అంతా కూడా ట్యాన్ రేషియోలోకి కన్వర్ట్ కావాలా. ఎందుకంటే ట్యాన్ ఇక్కడ రైట్ సైడ్ ట్యాన్ రేషియో అంటే బోత్ సైడ్స్ ట్యాన్ రిమూవ్ చేసుకొని మనం theta వాల్యూ సులభంగా కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఇది ట్యాన్లోకి కన్వర్ట్ కావాలంటే ఇక్కడ కాస్ అనేది కనబడకూడదు మనకు. అంటే కాస్ 11 డిగ్రీస్ చేత న్యూమరేటర్ను డినామినేటర్ను డివైడ్ చేస్తే కాస్ 11 బై కాస్ 11 క్యాన్సిల్ అయిపోతుంది, 1 వస్తుంది, బై సైన్ 11 బై కాస్ 11 tan 11 అవుతుంది. అంటే ట్యాన్లలోకి కంప్లీట్గా చేంజ్ అవుతుంది. అంటే ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ట్యాన్లలోకి మార్చుకోండి. డివైడింగ్ RHS బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై కాస్ 11 డిగ్రీస్. సో ఇక్కడ కాస్ 11 డిగ్రీస్ చేత న్యూమరేటర్ను డినామినేటర్ను డివైడ్ చేస్తే రెండింటిని కూడా అప్పుడు న్యూమరేటర్ను ఇక్కడ న్యూమరేటర్ నుండి దీన్ని ఏం చేస్తున్నారు? న్యూమరేటర్ ఇక్కడ ఈ న్యూమరేటర్ను స్ప్లిట్ చేసుకోండి. న్యూమరేటర్ స్ప్లిట్ చేసుకుంటే కాస్ 11 బై కాస్ 11 అవుతుంది, ప్లస్ సైన్ 11 బై కాస్ 11. అదేవిధంగా ఇక్కడ డినామినేటర్ను కూడా ఇది ఈ ఫ్రాక్షన్ న్యూమరేటర్ను స్ప్లిట్ చేసుకోండి. అప్పుడు కాస్ 11 క్యాన్సల్ అయిపోయి 1 cos 11 degrees cos 11 degrees 1 అవుతుంది, ప్లస్ sin theta బై cos theta అనుకో. ఇది sin theta బై cos theta is equal to tan theta అని మనకు తెలుసు. అదేవిధంగా డినామినేటర్ ఇది క్యాన్సల్ అయిపోయి 1 వస్తుంది, మైనస్ sin theta బై cos theta tan theta. ఆ tan thetaనే నేను 1 ఇంటూ రాసుకోవచ్చు. 1 ఇంటూ అంటే tan theta అంటే tan thetaనే. నెక్స్ట్ ఇక్కడ tan యొక్క ఏ కోణానికి మనకు 1 వస్తుంది? tan 45 degrees tan pi బై 4. అంటే ఈ 1 బదులు tan 45 రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 1 బదులు tan 45 రాసుకున్నాం. ఎందుకంటే ఇది మన కాంపౌండ్ యాంగిల్ ఫార్ములా రూపంలోకి వస్తుంది చూడండి. అంతా tan రేషియోలోకి మారాలా, అంటే కాంపౌండ్ యాంగిల్లోకి మారాలి. tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A tan B. ఏను 45 డిగ్రీస్ ఏ అనుకో, 11 డిగ్రీస్ B అనుకుంటే ఇది tan ఆఫ్ A ప్లస్ B ఫార్ములాలో లేదా కాంపౌండ్ యాంగిల్ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్కు tan రేషియో తీసుకుంటే ఇది ఫార్ములా రాదా? వస్తుంది. సో tan theta is equal to tan of A plus B. A అంటే 45 degrees plus B అంటే 11 degrees. tan theta is equal to 45 plus 11 అంటే 56. tan theta is equal to tan 56. But they are saying theta lies in the third quadrant. సో ఇక్కడ మనకు theta ఏమొచ్చింది? ఫస్ట్ క్వాడ్రాంట్. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వాడ్రాంట్ యాంగిల్ 56 అంటే 0 to 90. అంటే దీన్ని థర్డ్ క్వాడ్రాంట్గా చేంజ్ చేసుకోవాలా. బట్ దే ఆర్ సేయింగ్ లైక్ దట్. కాబట్టి tan theta is equal to tan of 180 plus theta గా మార్చుకో. దీన్ని tan theta ను tan of